హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ కాదు, నిన్న జరిగింది కదా, నేపాల్లో జరిగిన ఆకస్మిక వరద వల్ల ఇది కొంచెం ప్రాణ నష్టం, కొంతమంది గల్లంత అవటం, ఆస్తి నష్టం ఇవన్నీ జరిగినాయి. అది న్యూస్ చదవగానే నాకు కూడా చాలా బాధేసింది. ఇది ఎవరి తప్పు వల్ల జరిగింది కాదు, ప్లస్ వర్షాల వల్ల కూడా జరిగింది కాదు. అది ఏదో కొండ చర్యలు విరిగిపడటం వల్ల వచ్చిన ఆకస్మిక వరద వల్ల కొంతమంది చిక్కున్నారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. కాకపోతే అది వీడియోస్లో చూస్తే చాలా భయంకరంగానే ఉంది, జల ప్రళయం లాగా. సరే, ఇదంతే ప్రకృతి వైపరీత్యం. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, గల్లంత అయిన వారి ఆచూకీ త్వరగా దొరకాలని కోరుకుంటున్నాను. అంతే. ఆ న్యూస్ చదివి నాకు కొద్దిగా చాలా బాధ అనిపించింది. ఏదో ఒక రకమైన వైరాగ్యం వస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు. మైండ్లో పాట తిరుగుతూనే ఉంది, ఆట కదరా శివ, ఆట కదరా కేశవ అనే పాటలు. హెల్త్ యాప్ని టెస్ట్ చేశాను. అది స్టెప్ కౌంటర్. మనం చేతులు ఫోన్ పట్టుకొని ఉట్టి చేతులు ఉబ్బినా కానీ అది స్టెప్స్ కౌంట్ చేస్తుంది. నిన్న కామెంట్స్లో మా ఫ్రెండ్ పెట్టాడు విజయ్, నువ్వు ఫోన్ చేతిలో పట్టుకొని నువ్వు నడవపోయినా పర్వాలేదు, ఊపితే సరిపోయింది, ఉత్త చేతులు ఊపినా కానీ అది స్టెప్స్ లాగానే కౌంట్ చేస్తుంది అని చెప్పాడు. అది టెస్ట్ చేసేనే వాళ్ళ నిజంగానే నేను కదలకుండా ఉత్త చేతులు ఊపినా కానీ అది స్టెప్స్గానే కౌంట్ చేస్తుంది. నేను ఒక 100 times ఊపాను, అది ఒక 90 steps వేసింది దాన్ని. అవును, అది బగ్గానే తీసుకోవాలి, ఎందుకంటే రకరకాలుగా బాడీ హ్యాండ్ పొజిషన్స్ ఇస్తుంటాం మనం కూర్చొని ఫోన్ పట్టుకొని. అవన్నీ స్టెప్స్గా కౌంట్ చేస్తే అలా బాడీ మొత్తం మోషన్లో ఉన్నప్పుడే హ్యాండ్ మూమెంట్ని స్టెప్గా తీసుకోవాలి. అదే ఏదో ఉంటుందిగా గైరోస్కోప్, యాక్సిలరోమీటర్ ఫోన్స్లో, అది ఫిక్స్ చేయాల్సింది. ఇవాళ మైత్రేయ రాలేదు వాకింగ్కి, కొంచెం కాలు నొప్పిగా ఉందని పడుకుని ఉన్నాడు. పొద్దున్నే లేచి ఆ నేపాల్లో జరిగిన వరదల న్యూస్ చూడటం, మైత్రేయ రాకపోవటం, వాకింగ్కి కొంచెం డల్గానే సాగింది ఈరోజు వాకింగ్. మొత్తానికి ఈరోజు వాకింగ్ అసంతృప్తిగానే సాగింది, టార్గెట్ రీచ్ అయినప్పటికీ. ఓకే, రేపటి వాకింగ్ వీడియోలో కలుద్దాం. Bye friends, have a great day.